థ్యాంక్ యూ ప్రశాంత్ శర్మ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో మరొక షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. రాజస్థాన్కు చెందిన వ్యాపారవేత్త తన కుమారుడు కోసం ఏకంగా 10 లక్షలు పెట్టి పేపర్ కొన్నాడట. ఇంత డబ్బు ఖర్చు చేసి అతను షార్ట్ కట్లు ట్రై చేసినా అతని కుమారుడు సాధించిన మార్కులు 107 మాత్రమే. తండ్రి కొడుకుల్ని నెటిజన్లు ఆడుకుంటున్నారు. నీట్ పేపర్ లీక్ కేసు దేశ విద్యా వ్యవస్థను కుదిపేసిన వ్యవహారం. మెడికల్ సీట్ కోసం లక్షలాది మంది విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడుతుంటే కొందరు మాత్రం డబ్బుతో షార్ట్ కట్ల కోసం ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర ఆగ్రహంకు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ కు చెందిన వ్యాపారవేత్త దినేష్ బివాల్ పేరు వెలుగులోకి రావటం మరింత సంచలనంగా మారింది. తన కుమారుడికి నీట్ లో ప్రశ్నపత్రం ముందుగానే అందించేందుకు మధ్యవర్తుల ద్వారా 10 లక్షలు చెల్లించడాన్ని విచారణ సంస్థలు అనుమానిస్తున్నాయి. కానీ అన్ని ఏర్పాట్లు చేసినా ఫలితం మాత్రం తారుమారైంది. అతని కుమారుడు సాధించిన మార్కులు కేవలం 107 మాత్రమేనని సమాచారం బయటకు రావడంతో సోషల్ మీడియాలో మొత్తం సెటర్లతో మోగిపోతుంది. పేపర్ లీక్ అయినా జ్ఞానం లీక్ కాలేదేమో. 10 లక్షల పెట్టుబడికి 107 మార్కుల రిటర్న్ కొనుక్కోవటం కంటే చదువుకోవడం మంచిదని ఇప్పుడు తెలిసిందా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిజాయితీగా చదివే విద్యార్థుల భవిష్యత్తుతో ఇలా ఆటలాడడం అత్యంత దురదృష్టకరమని మండిపడుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ కేసులో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనేది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా